ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు ప్రముఖ విశ్లేషకులు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం అండి. మొత్తంగా గ్యాస్ సంక్షోభం అయితే ఇప్పుడు దేశాన్ని వెంటాడుతున్న పరిస్థితి. అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించాలి, పొదుపు వైపు మరలాలి అని చెప్తున్నారు. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? కార్తిక్ గారు, మొత్తంగా అశోక్ కుమార్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు 36 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా వాడాల్సిన పరిస్థితి. గ్యాస్ సంక్షోభం అయితే ఉన్నమాట వాస్తవం అని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ సంక్షోభాన్ని, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అందరూ గ్యాస్ సమస్య రావటం అనేది వరకే చూస్తున్నారు, కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైందంటే అండి, ఇప్పుడు హోటల్స్ లో కొరత వచ్చేస్తే ఆ హోటల్స్ కనుక మూతపడే పరిస్థితి వస్తే, అంటే గ్యాస్ లేక నడపలేక మూతపడే పరిస్థితి వస్తే, ఆ హోటల్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఎంప్లాయీస్, ప్రతి చిన్న హోటల్లో కూడా 6 నుంచి 7 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఉపాధిని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. క్లీనర్స్ గా, చెఫ్లుగా, వెయిటర్స్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ సమస్యను డీల్ చేయాలి. ఈ సమస్య నిజానికి మనకు సంబంధం లేకుండా మన మీద వచ్చే పడిన సమస్య. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఫలితంగా వాళ్ళు హార్మోజ్ జలసంధిని మూసివేయటం ఫలితంగా మన దగ్గరికి రావాల్సినటువంటి ఎల్ఎన్జీ అండ్ ఎల్పిజి గ్యాస్ స్టక్ కావటం ఫలితంగా ఏర్పడ్డ సమస్య. ఈ సమస్యకి నిజానికి మన ప్రభుత్వాలు, మన పాలకులు కారణం కాదు, కానీ ఈ సమస్యను మాత్రం షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంది. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని. రెండోది ఏంటంటే, ఇమ్మీడియట్ గా కరెంటు పొయ్యిలని గ్యాస్ కాకుండా ఎలక్ట్రిక్ స్టవ్ అని వాడేటువంటి విషయం మీద మన ప్రభుత్వం అర్జెంటుగా చూద్దాం కార్తిక్ గారు, ఏం జరగబోతుందో ఏంటో చూద్దాం. ఖచ్చితంగా ఐ న్యూస్ ఒక ప్రయత్నం అయితే చేసింది ప్రజలకు వాస్తవ పరిస్థితిని, గ్యాస్ సంక్షోభాన్ని సంబంధించి ఏ విధమైన కొరత ఉంది, ఎన్ని రోజులు ఈ కొరత ఉంటుందో అనేది ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది ఐ న్యూస్. ఖచ్చితంగా అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా విశ్లేషకులు చెప్తున్నట్టుగా కొన్ని చిట్కాలు పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రత్యామ్నాయాల వైపు చూడాలి. ప్రభుత్వాలను నిందించడం కాదు, బాధ్యత గల పౌరులుగా ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు బాసటగా నిలవాల్సిన అవసరం కూడా మనందరిపై ఉందని చెప్పి ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే